హాయ్ గైస్, ఈరోజు అయితే నేను బాలాపూర్ గణేష్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సో నేనైతే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాను. మనం ఉప్పల్ దగ్గర నుంచి రైట్ తీసుకొని ఎల్బీ నగర్ రూట్కి అయితే వచ్చేయాలి. ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్గా ఎల్బీ నగర్ దగ్గర ఉన్నా. గూగుల్ మ్యాప్స్లో బాలాపూర్ గణేష్ మండపం అని సెర్చ్ చేయగానే మీకైతే లొకేషన్ వచ్చేస్తుంది. సికింద్రాబాద్ నుంచి ఎగ్జాక్ట్గా 24 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక మొత్తానికి నేనైతే ఇక్కడికి రీచ్ అయిపోయాను. మనకి ఇక్కడ ఫ్రీ పార్కింగ్ ఉంది. సో హే గైస్, మొత్తానికి అయితే బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం. బైక్ పార్క్ చేసేసి మేము అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో పార్కింగ్ కూడా ఉంది. ఇక ఇక్కడ నుంచి మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. మనం బాలాపూర్ గణేష్ దర్శించుకోవాలంటే కొంచెం లోపలికైతే అలా నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో కొంచెం దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. మనం అయితే నడుచుకుంటూ వెళ్ళిపోదాం ఇప్పుడు. సో మొత్తానికి మనం బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం. బాలాపూర్ గణేష్కి ఈసారి రామ్ మందిర్ మండపం అయితే వేశారు. మండపం మాత్రం చాలా బాగుంది. అసలు రియల్ అయోధ్య రామ్ మందిర్ చూసినట్టే ఉంది. మనం ఇప్పుడు అయోధ్య రాముడి మండపం లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. స్టార్టింగ్ లోనే జై శ్రీరామ్ అని రాసి ఉంది చూడండి. ఇక్కడ డెకరేషన్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు. అసలు ఈ ఏనుగులేని చూసారా ఎంత రియలిస్టిక్ గా ఉందో, చాలా బాగుంది. అసలు మీరు ఇక్కడ మండపం పైన నుండి వ్యూ అయితే చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే గరుడ విగ్రహం ఉంది, పక్కనే శ్రీరాముల వారి విగ్రహం కూడా ఉంది. ఇక మనం మండపం లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా డెకరేషన్ ఎంత బాగా చేశారో. ఇక్కడికి నైట్ టైం వస్తే మాత్రం చాలా బాగుంటుంది. మనం ఇలా లోపలికి రాగానే అయోధ్య రాముడు అయితే దర్శనమిస్తాడు. ఇక్కడ చూసినట్టయితే రాముడి పక్కనే హనుమంతుడి విగ్రహం ఉంది. ఇటువైపు ఇంకో హనుమంతుడి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ నేను రాముని దర్శించుకొని దర్శనానికి అయితే వచ్చేసాను. మండపం డెకరేషన్ చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. అసలు మనం దర్శనం కోసం వెళ్లాల్సిన క్యూ లైన్ ఇదే. మనమైతే అటు వెళ్ళిపోదాం రండి. శ్రీరాముడిని అయితే ఇప్పుడు దర్శించుకొని మనం మండపం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కూడా చాలా రష్ ఉన్నారు. అసలు ఖైరతాబాద్ గణేష్ దగ్గర వచ్చినట్టే ఇక్కడ కూడా వస్తున్నారు. ఇక మొత్తానికి మనం అయితే లోపలికి వచ్చేసాం. ఇక్కడ లైటింగ్స్ అండ్ డెకరేషన్స్ చూసారా ఎంత బాగుందో అసలు. వావ్, చూసారా ఎంత బాగుందో అసలు. ఏమైనా లైటింగ్స్ అసలు ఈ డెకరేషన్ కానీ లైటింగ్స్ కానీ నిజంగా ఇంత బాగా చేస్తారని నేను అసలు అనుకోలేదు. గణేశుడి ఐ మూమెంట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. తల మీద సముద్రం అంతా మూమెంట్ అవుతుంది చూడండి. నేనైతే గణేశుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. బాలాపూర్ గణేశుడి దర్శనం కోసం చాలా మంది అయితే వచ్చారు. బాలాపూర్ గణేశుడి దర్శనం కోసం మీరు ఎక్కడి నుంచి వచ్చారో కామెంట్ చేయండి. ఇక నేను గణేశుడిని దర్శించుకొని బయటకైతే వచ్చేస్తున్నాను. మీరు ఇక్కడ చందా ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీ పేరు రాయించుకొని చందా అయితే ఇవ్వచ్చు. ఇక మొత్తానికి నేను బయటకైతే వెళ్ళిపోతున్నాను. సో గైస్, మన దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దగ్గరికి వెళ్ళి మరి మనం దర్శనం అయితే చేసుకున్నాం. ఇక బయటకు వచ్చేసాం. బయటికి రాగానే ఇక్కడైతే ప్రసాదం పంచుతున్నారు. సో ఇక నేను కూడా ఈ లైన్ లో నిలబడ్డాను. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ పులిహోర అయితే పంచుతున్నారు. ఇక నేను కూడా ప్రసాదం తీసుకుని వచ్చేసాను. బయటికి వచ్చాక ఇక్కడ కూర్చోడానికి మంచి ప్లేస్ కూడా ఉంది. చూడండి, మండపం పక్కనే శ్రీరాముల వారి విగ్రహం అయితే ఉంది. ఇక్కడికి పబ్లిక్ మాత్రం మస్తు మంది వచ్చారు. ఈ అయోధ్య రామ మందిర్ మండపం మాత్రం నాకు మస్తు నచ్చింది. గోపురం చూసారా ఎంత బాగుందో. సేమ్ టు సేమ్ అయోధ్య రామ మందిర్ ఉన్నట్టే ఉంది. బాలాపూర్ గణేశుడిని అయితే దర్శించుకున్నాం. ఇంకా అయోధ్య రామ మందిర్ మండపం అయితే చూసేసాం. నాకు మాత్రం చాలా బాగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఇక్కడికి రండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.